Hello guys, welcome to Victory Studies. Okay guys, exercise 4.1 లోని సెకండ్ క్వశ్చన్ లోని థర్డ్ ప్రాబ్లం. ఓకే, దానికంటే ముందర మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, అర్థమైంది, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ప్రాబ్లం అర్థం కావాలి, కానీ ప్రాబ్లం అర్థం అవ్వాలంటే మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే గైస్, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి. Exercise 4.1 and second question and third problem. Rohan's mother is 26 years older than him. The product of their age 3 years from now will be 316. We would like to find Rohan's present age. మనం ఇక్కడ ప్రెజెంట్ ఏజ్ అనుకోవడం ముఖ్యం. ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇక్కడ ఏంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ సెకండ్ క్వశ్చన్ లో మొత్తం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, రోహన్స్ మదర్ ఈజ్ 26 years older than him. ఇక్కడ చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ చూడండి, రోహన్స్ ఇక్కడ ఏమనుకున్నామంటే రోహన్స్ అనుకున్నాం, ఇక్కడ మదర్ అనుకుందాం. ఓకే, మదర్ అనుకుందాం, మదర్ అనుకున్నాం కదా. ఇప్పుడు రోహన్స్ ప్రెజెంట్ ఏజ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. ఓకే, మనకి ప్రెజెంట్ ఏజ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఇక్కడ మనకి ప్రెజెంట్ ఏజ్ కనుక మనం ఎక్స్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, రోహన్స్ మదర్ హీస్ 26 years older than him. అంటే రోహన్ మదర్ వయసు ఎంత ఉందంట తెలుసా? అంటే తన తల్లి వయసు ఎంత ఉందంట తెలుసా? అతని కన్నా 26 సంవత్సరాలు ఎక్కువ ఉందంట. అర్థమవుతుందా? బాయ్నండి, అతని వయసు కంటే రోహన్ మదర్ వయసు ఎంత ఉందంట? రోహన్ వయసు కన్నా 26 సంవత్సరాలు ఎక్కువ ఉందంట. అంటే ఎక్స్, మనకి రోహన్ ఎంత వయసు ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ ఎంత వయసు ఎక్కువ ఉంది? 26 సంవత్సరాలు ఎక్కువ ఉంది, అందుకే 26. ఓకే, వీడికి ఒక స్టెప్ రాసుకుందాం, మళ్ళా వీడికి వెళ్దాం. వీడికి అయిపోయింది ఓ స్టెప్. ఓకే, ఇక్కడ సొల్యూషన్. లెట్ ద రోహన్స్ present ఏజ్ బి ఎక్స్ అనుకుందాం కదా. ఎక్స్ అనుకున్నాం కాబట్టి కొందరు స్టెప్స్ రాయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఏం లేదు, మీరు క్వశ్చన్ ఏదైతే అర్థం చేసుకున్నారో దాన్ని స్టెప్ రూపంలో రాయాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ చూడండి. ఓకే, తర్వాత హిస్ మదర్ ఏజ్ ఎంత ఉంది? అతని కన్నా 26 సంవత్సరాలు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 26. వీడికి అయిపోయింది క్వశ్చన్. ద ప్రోడక్ట్ అంటే ఏంది? ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి. ప్రోడక్ట్ అంటే ఏంది? ఈ రెండు ఇంటూ ఆఫ్ ది ఇయర్ ఏజ్ 3 years. మనకి ఇక్కడ చూడండి, 3 సంవత్సరాల తర్వాత అంటే ఏంది? ఇక్కడ బాగానండి, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు వయసుని లబ్ధం అంటే ఇంటూ చేస్తే 316 ఆన్సర్ వస్తుందట. ఇక్కడ చూడండి, మళ్ళీ అర్థమవుతుంది మీకు. ఇక్కడ చూడండి, 3 సంవత్సరాల తర్వాత, ఇది సెకండ్ స్టెప్ అనమాట. 3 సంవత్సరాల తర్వాత అంటే అతనికి రోహన్స్ కి మదర్స్ కి 3 సంవత్సరాలు కలపాలి కాబట్టి +3 ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే మొత్తం ఆన్సర్ ఎంత వస్తుందంట? 316 కదా. 316 అర్థమైందా? 3 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరివి మల్టిప్లికేషన్ చేస్తే, అంటే ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అనమాట, మల్టిప్లికేషన్ చేస్తే 316 ఆన్సర్ వస్తుందట. ఇప్పుడు దాంతో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, their product, their ages after 3 years. 3 years తర్వాత ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 3 ఒకటి కామా ఇంకోటి ఎక్స్ ప్లస్, ఇక్కడ చూడండి 26 ఒక 3 ఎంత? 29 కదా, 29. ఓకే, ఇప్పుడు దేర్ ప్రోడక్ట్ అంటే ఈ రెండు ఇంటూ చేస్తే దేర్ ప్రోడక్ట్ మొత్తం ఆన్సర్ ఎంత? వాళ్ళది ఇంటూ చేస్తే మొత్తం ఆన్సర్ 316. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ రెండు ఇంటూ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ రెండు ఇంటూ చేయాలి. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత? 360. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి. ఎక్స్ ఇంటూ ఇంకో ఎలా ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ 29x. ఇక్కడ చూడండి 29x ఇంటూ చేసినాం ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 29 3 జా 87 ఈక్వల్ టు 306. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉండాలి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ 29x ఒక 3x ఏమవుతుంది? 32x అవుతుంది ప్లస్ 87 ఈక్వల్ టు 316. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మైనస్ చేసి న్యూట్రల్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సారీ, ఇది ప్లస్ చేసి న్యూట్రల్ ఏమవుతుంది? మైనస్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x
ప్లస్ 87 మైనస్ 306. బిగ్ సింబల్ ఏముంది మనకి ఈక్వల్ టు 0. బిగ్ సింబల్ ఏముంది 32x ప్లస్ బిగ్ సింబల్ ఏముంది మైనస్ ఇంకోటి మైనస్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. 306 లో కల్లా 87 తీసేసాలి. 87 అప్పుడు తెచ్చుకుంటాం 10 10లో 3 పోతే 7. ఇక్కడ ఎంత ఉంటుంది 5 5లో కల్లా మళ్ళీ కొద్దిగొట్టి 15 15లో కల్లా 8 పోతే 7. ఇక్కడ 2 ఉంటుంది అంటే ఎంత వచ్చింది 273. ఓకే అర్థమైందా? ఇక్కడ చూడండి ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ అంతే. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది x² ప్లస్ 32x మైనస్ 273 ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఓన్లీ ఈక్వేషన్ అంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మాత్రం కనుక్కోవడమే మన పని. ఓకే